నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మఖ నక్షత్రం, 10వ నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క లక్షణాలు, గుణగణాలు, వారి యొక్క జీవన విధానం, ఈ విషయాలు చూద్దాం. మఖ నక్షత్రం అంటే మనకి జన్మకుండలి లేకుండా ఉండే ఏమీ తెలియదు అన్నప్పుడు ఎవరు మఖ నక్షత్రం కిందకి కనుక వస్తారు అంటే మా, మీ, మో, మో అనేటువంటి అక్షరాలతో కనుక పేర్లు ఉంటే వాళ్ళని మఖ నక్షత్రం కింద లెక్క కట్టవచ్చు. ఒకటి. ఇక మఖ నక్షత్రం అన్నది గణంలో చూస్తే రాక్షస గణం, యోని, ఎలక. మరి ఈ మఖ నక్షత్రం ఏ రాశిలో పడుతుంది అంటే సింహరాశిలో పడుతుంది. వీరి యొక్క గుణగణాలు చూడాలి అంటే ముఖ్యంగా ఆ రాశిని బట్టే తెలిసిపోతుంది. ఎలా ఉంటుంది అంటే చాలా వరకు సింహ రాశి యొక్క రాష్ట్రాధిపతి రవి. రవి అంటే గ్రహరాజు, సింహము అంటే అడవికి రాజు. మొత్తంగా ఏంటి అంటే పుట్టుకతోనే రాజరికపు లక్షణాలు కలిగేటువంటివి. అంటే నేడు రాజ్యాలు లేవు, రాజులు లేరు కదా అంటే పుట్టుకతోనే రాజులాగా పెంచుకునేటువంటి ఇంట్లో పుడతారు. అన్ని రకాలు, ఏ రకంగా ఎక్కడ ఎప్పుడు ఏ లోటు రాకుండా ఉండే విధంగా ఉంటారు. ఇక ఈ నక్షత్రానికి అధిదేవత అంటే అధిగ్రహం అనేటువంటిది కేతు గ్రహపాలిత, కేతుపాలిత గ్రహంలో ఉంటుంది కాబట్టి కేతు గ్రహం. సరే, అలాగే అధిదేవతలు ఎవరు అంటే పితృదేవతలు. ఇక్కడ మఖ నక్షత్రంలో పుట్టేటువంటి ప్రతి వారికి ఒక విషయం ఏమిటంటే వారు తప్పనిసరిగా వారి యొక్క పితృదేవతల అంశతోనే పుడతారు. అంటే తాత ముత్తాతల్లో ఎవరైనా ఒకరు కొంత ఎంతో కొంత వారి అంశ మళ్ళీ జన్మెత్తడం అనేటువంటిది చాలా వరకు కనిపిస్తుంది. ఇక ఇందులో వీరిలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన లక్షణం ఏమిటి అంటే వీరు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారా అని మనం అడిగామనుకో, తల్లిని కానీ తండ్రిని కానీ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే చాలా ఇష్టపడతారు. అది ఆ నక్షత్ర లక్షణం. ముఖ్యంగా మగపిల్లలైతే తండ్రిని బాగా ఇష్టపడతారు, ఆడపిల్లలైతే మఖ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలైతే తల్లిని ఇష్టపడతారు. అంటే తల్లి వైపు చుట్టాలని, అలాగే తండ్రి వైపు చుట్టాలని, ఇలా ఈ వ్యత్యాసం కనబడుతుంది. మగపిల్లలైతే తండ్రి కోపడని, తండ్రి ఏం చేయని, తండ్రి కొంత శిక్షించని, అయినా సరే తండ్రి మాట బాగా చెల్లి ఉంటుంది. తల్లి ఎంత ప్రేమించినా అంత ఇష్టం అనిపించదు, ఏదో ప్రతిదీ తప్పు కింద లాగానే ఉంటుంది. ఇది తల్లిదండ్రులో ఉండేటువంటిది. అదే ఆడపిల్లల్లో కూడా అలాగే ఉంటుంది. అయితే ఆడపిల్లలు అవని మగపిల్లలు అవనివ్వండి, వారి యొక్క రూపం మాత్రం ఆడపిల్లలలో చాలా అందంగా కనిపిస్తే మగపిల్లలలో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా కళ్ళల్లో ఒక మాయ లాంటిది ఉంటుంది. చాలా అందమైనటువంటి ఆ కళ్ళు మనకు ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారు. తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో స్నేహం చేయాలని, వాళ్ళతో ప్రేమగా ఉండాలని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా అనిపించేటువంటి విధానం. ఇక వీరి లక్షణాలు కనుక మనం చూసినట్టయితే చాలా వారికి మంచి అనిపించినంత వరకు ఎవరి జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు సహాయం చేస్తూ, మాట సాయం అవ్వచ్చు, లేదు కొంచెం ఎదిగిన వాళ్ళైతే ఆర్థిక సాయం అవ్వచ్చు, ఏదైనా సహాయం చేస్తారు. అయితే పొగడత మాత్రం చాలా ఇష్టపడతారు. వీరిని బాగా లోబరుచుకోవాలంటే వీళ్ళని బాగా పొగిడితే మాత్రం తప్పనిసరిగా నీ అంత వాడు లేడురా, నీ అంత అది లేరు అని అన్నప్పుడు మాత్రం పాపం ఎంత కష్టమైన పని అయినా వాళ్ళకి చేసి పెట్టేటువంటిది అది ఉంటుంది. ఎవరి జోలికి వెళ్ళరు. చూసేంత గాంభీర్యంగా కనబడినప్పటికీ మనసులో మెతకతనం ఉంటుంది. అవసరమైనప్పుడు కొంత లోపల ఏదైనా కష్టమైనటువంటి పని వచ్చినప్పుడు కొద్దిగా పిరికితనం అనేది ఉంటుంది, బయటికి కనిపించరు. లోపల మాత్రం అది తేల్చుకోదు. కానీ ఏది ఏమైనా సరే సమస్యని ఎట్లాగన్నా దాన్ని సమస్యను రూపుమాపేటువంటి పరిస్థితి అయితే, అంటే దాన్ని ఏదో ఒక రకంగా ఛేదిస్తారు. ఇక చదువులో కనుక చూసినట్టయితే చదువులో చాలా ఆరితేరినటువంటి వాళ్ళుగా ఉంటారు, చక్కగా ముందుగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎంత బాగా చదివే వాళ్ళకైనా సరే దాదాపు 15-16 సంవత్సరాల వయసులో కొద్దిగా ఆటంకం అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు పరీక్షలు రాసే ముందు కానీ, పరీక్షలు రాసేటప్పుడు కానీ, ఏ స్నేహం వల్లనో లేదు వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయ్యో ఏదో ఒక రకంగా చదువుకు ఎంతో ఒక కొంత 15-16 సంవత్సరాలలో చిన్న కుంటుపడడం అనేటువంటిది ఉంటుంది. అది తట్టుకొని నిలబడ్డారంటే ఇక వాళ్ళని మించినటువంటి వాళ్ళు ఉండరు, చక్కగా పైకి వెళ్తారు. వీళ్ళు దాదాపుగా చెప్పాలి అంటే ఒకరి కింద పని చేయడం చచ్చినా ఇష్టపడరు. చేసే పని ఏదైనా సరే పెద్ద పని అయితేనే చేస్తారు, పెద్ద పనిలోనే సెటిల్ అవుతారు. దాదాపుగా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎంత మొండితనం ఉంటుందో అంత మొండితనం
వాళ్ళు చేయాలనుకున్న పనిలో చేస్తారు. అంటే ఆ పని వాళ్ళు చేతికి తీసుకున్నటువంటిది, అంటే వాళ్ళ అఫీషియల్గా వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతను 600 106 పూర్తిగా దాని యొక్క బాగోగులు, అంటే దాన్ని పూర్తిగా వాళ్ళు చేయగలిగిన శక్తి సత్తా అంతా కూడా పెట్టి చేస్తారనమాట. అంటే అంత పూర్తిగా చేస్తారు. ఒకటి ఏంటంటే నిద్రలేమి ఉన్నప్పుడు కోపం వస్తుంది, నిద్రలేమి ఉంటుంది. అట్లాగే కొద్దిగా 15-16 సంవత్సరాల వరకు కూడా ఏమంటే వాళ్ళకి ఎక్కువగా శారీరకంగా తట్టుకునే శక్తి ఉండదు. అంటే తొందరగా చిన్నదానికి జలుబు జ్వరం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా, తక్కువ ఉంటుంది. అంతేకాదు వీళ్ళకి ఒక వయసు వస్తున్న తర్వాత కూడా మనకి గ్లాండ్స్కి సంబంధించినటువంటివి ఉంటాయి కదా, ఎండోక్రానిక్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అంటే థైరాయిడ్, షుగర్ ఇలా వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి వ్యాధులు రావచ్చు. ఎవరైతే అంటే నిద్ర ఆహారాలు రెండు సరిగ్గా తీసుకుంటే ఈ బాధలు ఏమి ఉండవు. అలా లేనప్పుడు అలా ఉంటాయి, లేదు అంటే చక్కగా ఉంటాయి. ఏ పనినైనా తీర్చగలుగుతారు, చేయగలుగుతారు. ఏ బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించగలుగుతారు. ఇంకోటి చాలా మందికి ఏంటంటే చక్కటి ఆ నవ్వులో దాదాపుగా అందరికి కూడా పడేసే శక్తి ఉంటుంది అనమాట. అంటే ఎవరినైనా సరే చక్కటి స్నేహశీలంతో చక్కగా మాట్లాడతారు. ఇంటి కోసం అంటే తను, కుటుంబం, భార్య, బిడ్డలు ఇలాగా ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. తన వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. అయితే ఒక్క చెడుగుణం ఏమిటి అంటే ఎవరైనా అంటే అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు, వారి మీద ఒకసారి తప్పుడు అభిప్రాయం కలిగితే చచ్చిన ఆ అభిప్రాయాన్ని వారి నుండి తోసేయలేం, తీసేయలేం. ఈ అభిప్రాయం అలాగే ఉంటుంది. అది వారి తప్పవచ్చు, ఒప్పవచ్చు. కొన్నిసార్లు తప్పైనా తప్పు అని ఒప్పుకోవడం కూడా అంతగా ఇష్టపడరు. ఇది నిజంగా వాళ్ళు చేసింది కొంత తప్పే ఉండొచ్చు, కానీ తప్పును తప్పు అని ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడరు. కావాలంటే అరుస్తారు, పొడుస్తారు అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే సింహం లక్షణం అది. అంటే సింహం ఆల్వేస్ పైన ఉండాలి అని చూస్తుంది కదా, అదేవిధంగా ఎంతసేపు డామినేటింగ్ ఒక అధికార హోదాలో ఉంటే చక్కగా పని పూర్తి చేయగలుగుతారు. కింద పనిలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. అలాగే దాదాపు పెద్ద పెద్ద కంపెనీస్లో పెద్ద పోస్ట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మఖా నక్షత్రానికి చెందినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ప్రేమ పంచితే బాగా పెంచుకుంటారు, లేదు అంటే కాఠిన్యంగా ఉంటారు. మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఒక వయసులో తెలిసి కానీ తెలియక కానీ అంటే కొన్ని లవ్ అఫైర్స్ అనేటువంటివి కొన్నిసార్లు ఉండడం, చెడడం అలాంటివి కూడా వీరి జీవితాల్లో ఎక్కువ శాతం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రేమతో ఉంటారు. ఇందులో స్త్రీమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పట్టిందల్లా బంగారం. చక్కగా అంటే మఖా నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు ఒక యువరాణులాగా పెరుగుతారు. పెద్దగా అయిన తర్వాత కూడా అన్ని సకల భోగాలు, సౌకర్యాలు ఉండే విధంగా ఉంటారు. చక్కటి చదువు సంధ్యలు వస్తాయి. ఇంకా ముఖ్యంగా ఈ చదువు సంధ్యల్లో కూడా మనం చెప్పాలి అంటే మ్యాథమెటికల్ అంటారు కదా, ఏదైనా నంబర్ వైజ్ బాగా గుర్తుపెట్టుకునేటువంటి కెపాసిటీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక వీళ్ళని ప్రేమతో ఓడించవచ్చు తప్ప కోపంతో, పంతంతో చెప్తే ఏ రకంగా ఓడించలేరు. వీళ్ళకి ఏదైనా సరే తనని నీవు తప్ప ఇంకా మాకు చేసే వాళ్ళు ఎవరు లేరు అని అన్నప్పుడు తనది వదులుకొనైనా చేయగలుగుతారు. ఇక చివరిగా ఏంటి అంటే దాదాపు ఒక ఏంటంటే కొంచెం కామ్యమైనటువంటి కోరికలు అక్కడక్కడ కనిపిస్తాయి. దానివల్ల కొన్నిసార్లు ఎవరైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా 69-70 ఆ వయస్సు సమయంలో కొద్దిగా ఏదైనా కొంచెం కొన్ని ప్రమాదాలు లాంటివి ఉండొచ్చు. అది దాటితే మాత్రం పూర్ణాయుష్తో 89 సంవత్సరాలు 90 సంవత్సరాల వరకు హాయిగా ఉండగలిగేటువంటి ఆయుష్ ప్రమాణం వీరికి ఉంటుంది. కలర్ ఎలా ఉన్నారు, ముఖంలో తెలుపా అంటే అది కాదు, చూడటంలోనే అందం కనిపిస్తుంది. ఒక రాజసం ఉంటుంది ముఖంలో, ఒక నవ్వు ఉంటుంది, కళ్ళల్లో ఒక కొత్తదనమైనటువంటి ఆకర్షణీయతనం ఉంటుంది. ఇది మఖా రాశి వాళ్ళ యొక్క మఖా నక్షత్రం యొక్క లక్షణాలండి. ఈ మఖా నక్షత్రం లక్షణాలు ఇలా ఉంటాయి అనేది నేను చూసినటువంటి జాతకాలలో, నేను చదివినటువంటి దాంట్లో తీసుకున్నటువంటిది. ఒకవేళ ఇది కాకుండా ఇంకేమైనా కొత్తగా ఉంటే మీ కామెంట్లో చెప్పండి. ఇది ఇలాగే ఉంది అని అనిపిస్తే కూడా మీ కామెంట్ చెప్పండి. నమస్తే.